గా నిజామాబాద్ పాత జిల్లా కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ ప్రకటించిందో గా బీసీ డిక్లరేషన్లో భాగంగా అనేక అంశాలు ఉన్నాయి. ఆ అంశాలలో ఇవాళ చర్చ జరుగుతున్న ఇవాళ తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి అంశం స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్లు. దాంతో పాటుగా విద్యా ఉద్యోగాలలో కూడా 42% రిజర్వేషన్లు ప్రకటించింది. కాకపోతే ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్ల మీద చర్చ జరుగుతాం తప్ప నిజంగా ఈ ఉద్యోగాల మీద చర్చ సక జరగలేదు. కానీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, మొన్నటిదాకా పాలించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు 23% బీసీ రిజర్వేషన్ పడిపోతే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది తప్ప అయ్యో వాళ్ళకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి నిజాయితీగా చిత్తశుద్ధిగా ఏ పని చేయాలో ఆ పని చేయక బీసీ ప్రజల కళ్ళల్లో మట్టి కొట్టిన పార్టీ. కాబట్టి ఇవాళ మరొకసారి అబద్ధాలతో కాలం గడిపే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి ఇప్పటికే ఓటమిని అంగీకరించిండు. 42% రిజర్వేషన్లు సాధించకపోతే ఏ పార్టీకి ఆ పార్టీ 42% రిజర్వేషన్ కల్పించి మనం బాధ్యత నెరవేర్చాలని చెప్పి ముసలి కన్నీళ్లు కారుస్తున్నాడు. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి అడిగే నైతిక హక్కు లేదు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ని గల్లా పట్టి అడగగలిగే సత్తా శక్తి భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంది. కాబట్టే ఇవాళ మనం ఈ ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నాం. అనేక అంశాలు ఉన్నాయి. నేను 2023 ఎన్నికల ముందు ఇదే రేవంత్ రెడ్డి గారు రైతు డిక్లరేషన్, యువ పాలసీ, యువ డిక్లరేషన్, విద్యార్థుల పాలసీ, మహిళా డిక్లరేషన్, ఈ డిక్లరేషన్ల పేరిట 6 గ్యారంటీలు, 66 హామీలు, 400 పైచిలకు రకాల పనులు ప్రకటిస్తున్నప్పుడు ఆనాడు భారతీయ జనతా పార్టీ నాయకుడిగానే ఒక మాట అడిగిన, ఒక కొత్త ప్రాంతీయ పార్టీ పుట్టుకొస్తే వాళ్ళకు అవగాహన లేక హామీలు ఇచ్చేటువంటి కల్చర్ ఉండొచ్చు, గుట్టకైతే కడతా ఉన్నా పోతే గడ్డి పోసపోతుందని చెప్పేటువంటి భావన ఉండొచ్చు. కానీ రేవంత్ రెడ్డి, నీ పార్టీ ఈ దేశాన్ని 50 సంవత్సరాలు పాలించిన పార్టీ. నీ పార్టీ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంతో కలుపుకుంటే 45-50 సంవత్సరాలు పాలించిన పార్టీ. మరి అనుభవం ఉన్న పార్టీగా, పాలించిన పార్టీగా నువ్వు ఇన్ని రకాల హామీలు ఇస్తా ఉన్నావు. సాధ్యమైద్దా కాదా? అవగాహన ఉన్నదా లేదా? లేదు. ఎన్ని అడ్డమైన హామీలైనా ఇచ్చి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి రావాలనే తపన ఉందా అని చెప్పి ఆనాడు నేను అడిగినా. ఆయన దానికి సమాధానంగా కొంతమంది మిడిమిడి జ్ఞానం వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదు, మడమ తిప్పదని చెప్పిండు రేవంత్ రెడ్డి. కానీ నేను అడుగుతా ఉన్నా, 6 నెలల లోపే స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు పెట్టి ఎన్నికలు నిర్వహిస్తా అని చెప్పినటువంటి నీ మాట ఇవాళ ఏమైంది మిస్టర్ రేవంత్ రెడ్డి? యావత్ తెలంగాణలో ఉంటున్న బీసీ జాతులు, అన్ని కులాల్లో ఉన్న వాళ్ళు కూడా అనుకుంటున్నారు, మేము మరోసారి మోసపోయినాం, మరోసారి వంచనకు గురైనాం, రేవంత్ రెడ్డిని అర్థం చేసుకోలేకపోయినాం. రేవంత్ రెడ్డి అమెరికాలో పోయినప్పుడు మాట్లాడిన మాట ఏదో మాట్లాడలే అనుకున్నాం. కానీ ఇవాళ తన నైజం, తన నిజ రూపం అర్థమైందని చెప్పి అలా
బాధపడుతుండొచ్చు కాక, కానీ సందర్భం వచ్చినప్పుడు నొక్కడానికి సిద్ధంగా ఉన్నారు బీసీ జాతులు అని చెప్పి ఇవాళ మనం చేస్తున్నాం. రైతులు కూడా గట్లే మాట్లాడుకుంటాను, యువకులు కూడా ఇట్లా మాట్లాడుకుంటాను. నేను ఒకటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, ఇవాళ ఒక 40,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టడానికి పెద్ద బిషాది కాదు. నోరు కట్టుకుంటే, కడుపు కట్టుకొని పనిచేస్తే, కమిట్మెంట్ ఉంటే, గింత జాగమ్ముకుంటే 1,000 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పినావు కదా రేవంత్ రెడ్డి. మరి 20 నెలలు దాటిపోయింది, 20 నెలలు దాటిపోయింది. 20 నెలలు దాటిపోయినప్పటికి కూడా ఎందుకు ఇవాళ అమలు చేయలేకపోతున్నావు? ఇవాళ అది యావత్ తెలంగాణ జాతి నేను ప్రశ్నిస్తున్న మాట వాస్తవం కాదని చెప్పి అడుగుతున్నా. వాళ్ళకు వాళ్ళే చర్చించుకుంటాను, వాళ్ళకు వాళ్ళే గులుగుతాండ్రు, వాళ్ళకు వాళ్ళే ఇవాళ ఒక నిర్ణయానికి వచ్చిండ్రు. ఈ ప్రభుత్వం మోసం చేసే ప్రభుత్వం తప్ప ఈ ప్రభుత్వం హామీలను అమలు చేయగలిగే శక్తి లేని ప్రభుత్వంగా ఇవాళ నిర్ణయించుకున్నారు. అందుకే ఇది గాన్ కేస్. ఇవాళ తెలంగాణ ప్రజలు మాత్రమే కాదనుకుంటున్నది, కాంగ్రెస్ పార్టీలో అనేక సంవత్సరాలుగా కార్యకర్తలుగా పనిచేసిన వాళ్ళు, నాయకులుగా పనిచేసిన వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, ఇంకొక 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేకుండా చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్న పరిస్థితి వాస్తవమా కాదా? తెలంగాణ ప్రజలు ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నాం. ఇవాళ మేము మాట్లాడుతున్నాం, మీరు తీసి చూడండి. ఇవాళ ఈ డిక్లరేషన్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించబడ్డ పుస్తకాన్ని మీరు ఒకటిసారి మొత్తం చదవండి. దాంట్లో ఇచ్చిన హామీలు ఏందో, ఏ వర్గానికి ఆ వర్గం, ఏ జాతికి ఆ జాతి మీరు అనాలిసిస్ చేసుకోమని చెప్పి కోరుతున్నాం. ఇవాళ ఇక్కడ కేవలం 42% మాత్రమే కాదు, బీసీ పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో ఆ చదువుకునే పిల్లలకి ప్రొఫెషనల్ కోర్సులలో, ఇంజనీరింగ్ కోర్సులలో 3 లక్షల ఆదాయం లోపు కనుక ఉంటే పూర్తి ఫీ రియంబర్స్మెంట్ ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పి హామీ ఇచ్చిండు బీసీ కుటుంబాల్లో పుట్టి పెరిగిన పిల్లలకి. కానీ ఇచ్చిండా? మరి ఇవ్వకపోగా ఆనాటి ప్రభుత్వం పెట్టిన 3 సంవత్సరాల బకాయిలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 నెలలుగా 1 రూపాయి కూడా ఇవ్వకపోతే, 1 రూపాయి కూడా పాత పద్ధతిలో ఫీ రియంబర్స్మెంట్ చేయకపోతే ఇవాళ తల్లిదండ్రులు అప్పో సప్పో చేసి డబ్బులు కడితే తప్ప సర్టిఫికెట్ లేని మాట వాస్తవమా కాదా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పని కోరుతున్నా. ఇవాళ నువ్వు కొత్త హామీ దేవుడు ఎరుగు, 3 లక్షల రూపాయల లోపున్న పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ దేవుడు ఎరుగు, కానీ పాత పద్ధతులలో బకాయిలు చెల్లించమని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. లేకపోతే నీ భర్తం పడ్డానికి సిద్ధంగా ఉందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ ఇదే బీసీలకు విద్యలో 5 లక్షల రూపాయల వరకు ఇలా విద్యా హక్కు కార్డు ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండా ఒక్క విద్యార్థికైనా? ఇవాళ బీసీలలో చదువుకున్న నిరుద్యోగ యువతకి ఏమి హామీ ఇచ్చిండు? 10 లక్షల వరకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతకడానికి ఆర్థిక పరిపుష్టి కల్పిస్తా, ఒక సింగిల్ పైసా వడ్డీ లేకుండా ఆ సౌకర్యం కల్పిస్తా అని చెప్పినావు రేవంత్ రెడ్డి. ఎన్ని లక్షల మంది బీసీ నిరుద్యోగ యువతకి ఇవాళ నువ్వు రుణాలు ఇచ్చినవో లెక్క చెప్పగలిగే దమ్ము నీకుందా అని చెప్పి బీసీ విద్యార్థులుగా, బీసీ నిరుద్యోగ యువతగా ప్రశ్నిస్తున్నమాట వాస్తవం కాదని చెప్పి అడుగుతున్నాం. ఇవాళ సొసైటీలు ఉన్నాయి, కల్లిగీత సొసైటీ కావచ్చు, అది మత్స్యకారుల సొసైటీ కావచ్చు, అది రజక ఫెడరేషన్ కావచ్చు. మీరు ఏం చెప్పిండ్రు? ప్రతి సొసైటీకి 10 లక్షల రూపాయలు చొప్పున బీసీలకు ఇస్తానన్నమాట వాస్తవం కాదా? ఇవాళ చేనేత వృత్తికి, నా గీత కార్మికులకి, 50 సంవత్సరాల పైబడి ఉన్న వాళ్లకు ఇవాళ ఎట్లయితే పెన్షన్ ఇస్తున్నావో అన్ని కులాలలో
వాళ్ళకు రజకులు కావచ్చు, నాయి బ్రాహ్మణులు కావచ్చు, విశ్వకర్మలు కావచ్చు, వాళ్ళు ఫిషర్మెన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకు కూడా 50 సంవత్సరాల పైబడి ఉన్న వాళ్ళకి, చేతి వృత్తులలో నిమగ్నమైన వాళ్ళకి పెన్షన్ ఇస్తా అన్నమాట. వాస్తవం కాదా రేవంత్ రెడ్డి? ఇచ్చిండా ఎవరికన్నా? గిది నీ వాలకం. ఎన్ని హామీలు ఉన్నాయి, ఎన్ని